రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా మంతా తుఫానుతో ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ నర్సాపురం, అంతర్వేది మధ్య తీరం దాటింది. రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే ప్రజలు ఎవరూ కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అంటున్న విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నాగభూషణంతో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మంతా తుఫాను కారణంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా 12 జిల్లాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే ఇప్పటివరకు చూసాం. ఈరోజు అయితే కనుక నిన్న అర్ధరాత్రి సమయంలో అంతర్వేది నరసాపురం సమీపంలో అయితే కనుక మంతా తుఫాను అయితే తీరం దాటిందని చెప్పుకోవాలి. వాయుగుండం ఆ తీరం దాటడంతో ఆ తుఫాను ప్రభావితం అయితే కనుక ఈ గత 2 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. అలాగే మనం విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రంలో దగ్గర ఉన్నాము. నాగభూషణం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మంతా తుఫాను అయితే కనుక ఇంకా ఎన్ని రోజులు మనకి కొనసాగే అవకాశం ఉంది? తీరం దాటిన తర్వాత ప్రభావం ఏ జిల్లాల మీద పడనుంది? ఆ జిల్లాల తాలూకా విధానం ఏంటి? అక్కడ ప్రజలు ఏ విధంగా ఉంచుకోవాలనేది సార్. నిన్న ఏర్పడినటువంటి మంతా అనే తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30, 12:30 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం, కలింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి చేరువలో తీరాన్ని దాటినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ కొంత బలహీనపడి నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశ వద్ద తుఫానుగా ఏర్పడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరికొంచెం బలహీనపడి ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దానికి పరిసర ప్రాంతంలో తెలంగాణ వద్ద తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది మరియు అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతం తెలంగాణ మరియు ఉత్తర దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న పరిస్థితుల్లో రాగల 24 గంటల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు రాగల 24 గంటల్లో వైఎస్ఆర్ కడప, అనంతరం కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు ఈ యొక్క వర్ష ప్రభావం తగ్గుతూ 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు ఈ 3 జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు ఈ యొక్క ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణంగా నిన్నటితో పోలిస్తే గాలుల ముఖం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ యొక్క కోస్తా ఆంధ్ర జిల్లాల మీదుగా గాలులు గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు వీస్తున్నవి. మరియు సముద్రంలో గాలులు నిన్నటితో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ ఈరోజు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 ఈ యొక్క గాలులు తగ్గుతూ రేపటికి గంటకి 30 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నవి. కాబట్టి ఈ యొక్క 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. తీరం దాటింది. అయినప్పటికీ తుఫాను తీవ్రత అయితే ఈ 12 జిల్లాల మీద పడబోతుందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం ఏరియాలో అయితే కనుక ఈ తుఫాను ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, విశాఖపట్నం.